వైఎస్ఆర్సీపీ నాయకులు. అర్థమవుతుందండి? ఓకే 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 నిర్మల్ గారు. ఓకే కృష్ణ యా ఎస్ అవునవును. ఓకే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజలి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సో గతంలో ఏం జరిగింది చూసాం, ఇప్పుడు ఏం జరిగింది చూసాం. సో వాళ్ళు చూపించినటువంటి మార్గాన్నే వీళ్ళు కూడా అనుసరిస్తున్నారు అనేటటువంటి ఒక ఆందోళన అయితే, ఆవేదన అయితే అందరిలో కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అది స్టార్ట్ చేసిందే వైసీపీ అనేటటువంటి వాదన కూడా ఉంది. ఎందుకంటే చూసాం 2-3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఏం జరిగింది అనేది అందరూ కూడా చూశారు. ఇప్పుడు ఆమె నిర్మలమ్మ గారు కూడా చెప్పారు, నామినేషన్ని మహిళలు దాచుకు వెళ్ళినా కూడా ఏం చేశారు అనేది చూశారు. సో మనకు కూడా తెలుసు ఏం జరిగింది అనేది. సో ఇవాళ జరిగిన దాన్ని కూడా ఎవరు స్వాగతించరు, లేకపోతే దాన్ని ఎవరు సపోర్ట్ చేయరు. సో ఇలా జరగడం కూడా దారుణమైనటువంటి ఘటనే, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటువంటి అంశమే. ఏమంటారు కృష్ణాంజనేయులు గారు? రాజు గారు గుడ్ మార్నింగ్. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మన తప్పున్నప్పుడేమో లాయర్గా వాదిస్తాము, ఎదుటివాడు తప్పున్నప్పుడేమో జడ్జిలాగా తీర్పిచ్చేస్తాం. ఇది మనుషుల సహజమైనటువంటి లక్షణం అన్నమాట. రాజకీయ పార్టీలు కూడా తప్పు చేసేటప్పుడేమో అప్రజాస్వామికవాదులుగా వాళ్ళు తప్పులు చేస్తారు. ఇప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజాస్వామికవాదులుగా మాట్లాడుతున్నాం అని చెప్పి శేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇప్పుడు ప్రజాస్వామికవాది అయిపోయారు శేఖర్ రెడ్డి గారు. ఎందుకు? ఇప్పుడు వాళ్ళ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యతంగా చర్చ జరగాలి, ప్రజాస్వామ్యం గురించి చర్చ జరగాలి. ఇదన్నమాట. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. మీరు గత 5 ఏళ్లలో మొత్తం జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని, అంతకుముందు కూడా అధికార పక్షం వైపు ఎంతో కొంత ప్రజల మద్దతు ఉండేది. ప్రజలు అధికారం ఏమంటే వాళ్ళకి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఓట్లేస్తే దాని ద్వారాగా అభివృద్ధి, అధికారం ఉన్నటువంటి వాళ్ళ వైపు సర్పంచ్ ఉంటే, అధికారం ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉంటే, లేదా కార్పొరేషన్ సంబంధించినటువంటి మేయర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఉంటే అభివృద్ధి జరిగిద్ది అనేటువంటి ఆలోచనలు ప్రజల మధ్యలో కూడా ఉంటాయి. ఎంతో కొంత మొగ్గు అధికార పక్షం వైపే ఉంటుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహుశా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వాళ్ళకి 151 సీట్లు అసెంబ్లీ సీట్లు వచ్చేసరికల్లా వాళ్ళకి ఏం పట్టుకున్నది అని అంటే, అసలు ఏమి ఎన్నికలు జరిగినా మేమే గెలుస్తాం, అసలు ప్రజలందరూ మా వెనకే ఉన్నారు, ఇక అసలు టీడీపీ 23 సీట్లు వచ్చినాయి, అసలు టీడీపీ ఉండకూడదు, ఇక మిగలకూడదు అసలుకి. అదే విధంగా జనసేనకు ఒక్కటే వచ్చింది, వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చారు, అసలు జనసేన మిగలకూడదు, బీజేపీ ఎలాగే లేదు కాబట్టి ఈ పార్టీలే మిగలకూడదు, ప్రతిపక్షం మిగలకూడదు. అంటే ఏం చేయాలి? అసలు ఏ ఎన్నికలు జరిగినా మాకే ప్రజల మద్దతు ఉన్నారా అని తెలియజెప్తే నెక్స్ట్ 24 ఎన్నికలు వచ్చేసరికల్లా ఇక ఏముంది, మాకు 175కు 175 వస్తాయి అనేటువంటి ఒక భ్రమంలో బతికిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ భ్రమంలో చేసినటువంటి తప్పు ఏంటి అంటే, అసలు మీరు ఏ ఎన్నికైనా జరగనండి, ఇప్పుడు జరిగినటువంటి ఇప్పుడేంటి, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మేయర్లు, డిప్యూటీ మేయర్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడేమి ఎన్నికలు జరగట్లా, ఇప్పుడేం ప్రజలేం ఓట్లు వేయట్లా. ఆల్రెడీ ప్రజలు ఎన్నుకున్నటువంటి కార్పొరేటర్లు, ఆయా డివిజన్లకు సంబంధించినటువంటి మెంబర్లు, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు పార్టీలు మారటమో లేదా బెదిరించి పార్టీలు మార్చుకోవటమో, దీని ద్వారాగా వాళ్ళు మేయర్లని, డిప్యూటీ మేయర్లని, అదే విధంగా మున్సిపల్ చైర్మన్లని, వైస్ చైర్మన్లని ఎన్నుకునేటువంటి విధానం ఇప్పుడు కొనసాగుతున్నటువంటి అంశం. దీంట్లో అప్పటికిప్పుడు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు ప్రజలు ఓట్లేసింది, ఆ ప్రజలు ఓట్లేసేటువంటి దాన్ని ఆ ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా గిన ఓట్లేసి మీకే మద్దతు ఇచ్చుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. అసలు పోటీకి నిలబెట్టేటువంటి విషయాల్లో ఇందాక రాజు గారు మీరు ప్రస్తావన చేశారు, ఒక చోట కాదండి. మీరు మాచర్లలో ఏం జరిగింది, ఏ విధంగా దాడి చేశారు ఆ రోజు చూసినటువంటి పరిస్థితి ఉంది. మీకు గుంటూరు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి గుంటూరు జిల్లాలో జెడ్పీకి సంబంధించినటువంటి జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగితే నామినేషన్ వేయటానికి వచ్చినటువంటి ఒక గిరిజన యువకుడిని పోలీసుల సమక్షంలో అండి బెదిరించి అతన్ని విత్డ్రా చేయించినట్టు. ఇలాగ ఒకటి అర కాదండి. అసలు మీరు తిరుపతిలో ఏం జరిగింది, తిరుపతి ఎంపీ ఎలక్షన్ దగ్గర నుంచి అక్కడ జరిగినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల వ్యవహారం ఇవన్నీ కూడా చూసాం. ఇవన్నిటినీ అసలు ప్రజాస్వామ్యతంగా నామినేషన్లు వేసేటువంటి పరిస్థితి లేకుండా ఏది ఎన్నికల కమిషన్ కూడా తన వైపు తిప్పుకొని, వాళ్ళు ఎన్నికల కమిషన్ ద్వారాగా కొన్ని తప్పులు చేయించి
ఆ నామినేషన్లు వేయకుండా కొన్ని తప్పులు చేయించి ఇలాంటి చేసి ఇష్టారాజ్యంగా ప్రజలు కూడా ఓట్లు వేయకుండా ఓట్లు వేసేటటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి పని. ఏకగ్రీవాలు అన్ని మాక్సిమం ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇప్పుడు ప్రస్తావన చేశారు కదా శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు పిడుగురాళ్ళ, అదే విధంగా మాచర్ల, ఇవన్నీ కూడా ఏకగ్రీవాలే, అన్ని ఏకగ్రీవాలు. ఇప్పుడు ఏకగ్రీవాలు జరిగినాయి అంటే అర్థం ఏంటంటే ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయి, ప్రజాస్వామ్యతంగా జరగనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రజల ఓట్లు లేవు, అధికార పక్షం ఎటుంటే అటువైపున కార్పొరేటర్లు, ఈ డివిజన్ కి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మారేటువంటి పరిస్థితులు, దానికి బెదిరింపులు ఉంటాయి, ఆశలు చూపించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఏంటది, మీ సంతలో సరుకు బర్రెలను కొన్నట్టు గేదెలను కొన్నట్టు కొన్నారని చెప్పి శేఖర్ రెడ్డి గారు అంటారు. ఇదేమి ఇప్పుడు తెలుగుదేశంలోనో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనో ఈ సంతలో గేదెలను కొన్నట్టు కొనేటువంటి పరిస్థితి స్థానిక సంస్థలోనే కాదండి. ఎమ్మెల్యేలను అలాగనే కొంటున్నారు, ఎమ్మెల్సీలను అలాగనే కొంటున్నారు, రాజ్యసభ సభ్యులను అలాగనే కొంటున్నారు. ఇవి కొనటం అనేటువంటిది రాజకీయాల్లో సర్వసాధారణంగా మారినప్పుడు దీనికి జనం ఇక ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇది ఎవరు అధికారం ఉంటే వాళ్ళు కొనటం, ఎవరు అధికారం ఉంటే అధికారం వాళ్ళ వైపు అమ్ముడు పోవటానికి రెడీగా ఉండటం. ఇక్కడ ఇప్పుడు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లో వాళ్ళ డివిజన్ కి సంబంధించినటువంటి మెంబర్లో వాళ్ళు అమ్ముడు పోకపోతే వాళ్ళ మీరు బస్సుల్లో తరలిస్తుంటే మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం ఆల్రెడీ వాళ్ళు అమ్ముడుపోయిన తర్వాత ఇవన్నీ ఏమంటాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యం అని గుండెలు బాదుకుంటే ఏముంటది, ప్రజాస్వామ్యం ఎప్పుడో డబ్బుకు అమ్ముడుపోయినటువంటి పరిస్థితులు అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. మీరు తిరుపతి, మీరు ఒకటి చెప్పి నేను ముగిస్తారు రాజు గారు, మీరు ఎవరు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కుప్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ కుప్పం అనుకుందాం. అక్కడ ఆ మున్సిపాలిటీలో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా భవిష్యత్తులో గెలవలేడు అనడానికి ఎన్ని ఆపసోపాలు పడ్డారు, ఎన్ని చేశారు, ఏం చేశారు అనేటువంటి దాని మీద అయిపోయింది. ఎన్నికలు అయిపోయినాయి, 2024 ఎన్నికలు అయిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం మున్సిపాలిటీలో వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారా మీతో? ఏమైంది, ఎక్కడికి పోయారు? తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారా అంటే ఇది ఈ విధంగా గెలిచినటువంటి వాళ్ళు అమ్ముడు పోవటానికి రెడీగా ఉన్నారు, కానీ ప్రజలైతే మాత్రం ఈ విధమైనటువంటి గంపకొత్తగా అమ్ముడు పోవటానికి సిద్ధంగా లేరు. ఆ రోజున మీరు ప్రజలను భయభ్రాంతులు గురి చేసి మొత్తం మేమే గెలిచామనేటువంటి చెప్పుకున్నటువంటి మీరు అలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటం వల్ల మీరు సాధించిందేముంది? మీరు పంచాయతీలు 80, అదేవిధంగా పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, కార్పొరేటర్ల అన్ని మీరు 80-85%, 86% గెలిచారు. 2024 ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ మిగిలిన మీతో ఉండుంటే మీకు 151 నుంచి 175 వచ్చే డౌటే లేదు. కానీ మీ స్థానిక సంస్థల ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులు మీతో లేరు. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశాన్ని లాక్కోవటం వ్యవహారం ఇప్పుడు లాక్కుంటున్నారని చెప్తున్నారు. అసలు వాళ్ళు మానసికంగా మీతో లేరు. ఎందుకు లేరు? కారణం ఏంటి? మీ వాళ్లే కదా, మీ జెండాతోనే గెలిచారు కదా. ఎందుకు లేరా అంటే సర్పంచ్ వాళ్ళు మీ మద్దతుతో గెలిచారు. ఎక్కడన్నా ఉన్నారా? ఎందుకు మీరు 2024 ఎన్నికలు వాళ్ళు మీకు పనిచేయాలా? ఎందుకంటే మీ పాలనలో స్థానిక సంస్థలని నిర్వీర్యం చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనని వ్యతిరేకించటం వల్ల స్థానిక సంస్థల వైసీపీ ప్రజాప్రతినిధుల తిరుగుబాటు వల్ల మీకు 11 సీట్లు మిగిలాయి. మరి అప్రజాస్వామికమైన చర్యలు ఎవరు పాల్పడ్డా? ఇప్పుడు తెలుగుదేశం కూడా, లేకపోతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా ఇప్పుడు మొన్నే వాళ్ళకి ఎన్నికలు జరిగాయి. వాస్తవంగా ప్రజలు వాళ్ళకు 164 సీట్లు ఇచ్చారు. ఇప్పటికైనా ఎన్నికలు జరిగితే స్థానిక సంస్థలకి బహుశా ఇంకా ప్రభుత్వం మీద వ్యతిరేకత రాలేదు, వీళ్ళకే జనం ఓట్లు వేస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కాదు, కార్పొరేటర్లు, ఇప్పుడు వైస్ చైర్మన్లు, అదే విధంగా డిప్యూటీ మేయర్ల ఎన్నిక సంబంధించినట్టు జరుగుతుంది కాబట్టి వాళ్ళని కొనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మాకే మద్దతు ఉంది, స్థానిక సంస్థల్లో మాకే బలం ఉందని చెప్పుకునేటువంటి ప్రయత్నం. ఈ కృత్రిమమైన బలం కోసం ఈ విధమైనటువంటి అప్రజాస్వామిక చర్యలకు ఎవరు పాల్పడ్డా సరే అది భవిష్యత్తులో వాళ్ళకి ఈ బలంగా మిగిలేదానికి అవకాశం లేదు అనేటువంటిది మాత్రం చెప్తాను. కృష్ణాంజలి గారు, ఇప్పుడు మీరు ఒక మాటని చెప్పారు ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు అమ్ముడుపోయారు, ఆల్రెడీ కూటమికి సరెండర్ అయిపోయినటువంటి వాళ్ళు బస్సులో వెళ్తుంటే మీరు ఇల్లు లాక్కోవాల్సినటువంటి అవసరం ఏంటనేటువంటి అంశాన్ని మీరు లేవనెత్తారు. సో ఈ సందర్భంగా వైసీపీకి సంబంధించిన నాయకులు మా వాళ్ళ మీద దాడి చేశారు, మమ్మల్ని కిడ్నాపులు చేశారని చెప్తే నాకు తెలిసి వాళ్ళ వేకుజాములో నిన్న సాయంత్రం అనుకుంటాను ఎవరైతే కనిపించకుండా పోయినటువంటి